అందరికీ హాయ్ అండి. మరి ఈరోజైతే వర్క్ వచ్చేసరికి మనకి ఉయ్యూరు అండి. నిన్న ఆదివారం అయితే మేము ఉయ్యూరు వెళ్ళి వర్క్ చూసి వచ్చాము. అలాగే ఇంకా సోమవారం నిన్న సామాన్లు అయితే మేస్త్రి గారు కొనేసరికి 11 అయిపోయింది. నేను వెళ్ళలేదు. అలాగే నిన్న నాకు మధురనగర్లో కూడా కబోర్డ్లో ఒకరు రమ్మంటే మధురనగర్ కూడా వెళ్ళాను. మధురనగర్లో కబోర్డ్లు అవన్నీ చూసుకొని ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఈరోజైతే ఇంకా ఇప్పుడు ఉయ్యూరుకి అయితే వెళ్తున్నామండి. ఉయ్యూరు ఇప్పుడు రావర్పాడులో మా మేస్త్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సామాన్ తీసేసుకొని ఇంక అక్కడి నుంచి మనం ఉయ్యూరు వెళ్ళిపోయి ఉయ్యూరులో చిల్లర వర్క్స్ ఉన్నాయి. అన్ని చిల్లర పనులు అనమాట. డోర్లు పడకపోవడం అవన్నీ సరి చేయడం. అలాగైతే ఇప్పుడు అయితే మనం అయితే ఉయ్యూరు అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఈ సామాన్లు కూడా అన్నీ తీసుకొని ఈరోజైతే మనకు ఉయ్యూరులో అండి వర్క్. ఇంకా నేను ఇంకా పవన్ అయితే వెళ్తున్నాము ఇద్దరం. బైక్ ఏది? అయితే రామరపాడు అయితే వచ్చేసామండి మేస్త్రి గారి దగ్గరికి. ఇక్కడ సామానం అయితే ఉన్నాయన్నమాట. ఇక పవన్ అయితే పంపించాను. రోడ్డు అవతల పక్క అనమాట. రోడ్డు అవతల పక్క ఇదిగోండి ఆ ఎదురుగా కనపడే అపార్ట్మెంట్ ఇదేనండి. అపార్ట్మెంట్ స్ట్రైట్గా చూసారంటే అదే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడనమాట మేస్త్రి గారు. కిందేమో రాము మేస్త్రి గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నారు కంటే ఆయన ఉంటాడనమాట. మన దగ్గరికి పనికి వస్తూ ఉంటాడుగా, ఆయన అయితే అక్కడ ఉంటాడు. అయితే ఇప్పుడైతే సామాన్లు తీసుకొని ఇదిగోండి పవన్ అయితే వచ్చేసాడు. రోడ్డు దాటుతున్నాడు. ఆ సామాన్లు తీసుకొని మనం అయితే బయలుదేరిపోవాలి. సామాన్లు కొనేసరికి నిన్న 10:30 అలాగ అయిపోయింది అనమాట. లేట్ అయిపోయింది. అన్నీ వచ్చినాయి. ఆ బేరింగ్లు అన్నీ సరే పట్టుకో. 3 సెట్లు. ఇంకైతే మనం ఇక్కడ నుంచి ఎలుకపాడు దగ్గర మనకి కొత్త ఆటనగర్ రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు ఎక్కేస్తే మనం తాడికడపకి వెళ్ళిపోవచ్చు. తాడికడప నుంచి ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా హైవే కొట్టేస్తే మనం ఉయ్యూరుకి వెళ్ళిపోతాము. ఇంకైతే మనం అయితే ఉయ్యూరు అయితే బయలుదేరుతాం. ఇంక ఇప్పుడే మనం విజయవాడ నుంచి ఉయ్యూరుకి సెంటర్కి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయామండి. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే మనం ఇక్కడైతే మనకి వీరం తల్లి తిరణాలు అనేది జరుగుతాయండి 3 రోజులు. ఇంకా మనకి అలాగే మన విజయవాడలో వచ్చేసరికి గుండ్రల తిరణాలు జరుగుతాయి అన్నమాట. ఈ ఒక రోజు అటు ఇటుగా 2 ఒకసారే మొదలవుతాయి ఈ తిరణాలు. ఇప్పుడైతే మనం వెళ్ళే దారేనండి. మనం ఆ తిరణాలు దాటుకొని మనం వెళ్ళాలి. తిరణాల దగ్గరలోనే, గుడి దగ్గరలోనే మన వర్క్ కూడా. మీకు వెళ్ళే దారిలోనే మీకు అవన్నీ చూద్దరు కానీ మీరు ఇదిగోండి. ఇంకా మనకి జస్ట్ ఇంకా కొద్దిగా దగ్గరలోనే ఇది ఊరి ఎంట్రన్స్లోనే మనకి గుడి కూడా దగ్గరలోనే ఉంటుంది. రోడ్డు పక్క అమ్మటే అనమాట గుడి కూడా వచ్చేసరికి. మనమైతే ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా అయితే బోర్డులు అయితే పెట్టి నీట్గా చేశారండి. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం. బళ్ళు వరకే పంపిస్తారు లోపలికి. ఇంకా ఆటోలు కొన్ని ఏమన్నా సరుకులు ఏమైనా ఉంటే ఆటోలు కూడా పంపిస్తారు అన్నమాట. ఈ సైడ్ అయితే షాపులు కానీ ఇవన్నీ బొమ్మలు అవన్నీ పెట్టుకునేవాళ్ళు. ఏ షాపు ఆ షాపు ఎవరి కాళ్ళు పెట్టుకుంటారు. స్వీట్ షాపులు కానీ ఏవైనా సరే కొంతమంది బిర్యానీలు అని అవన్నీ పెడతా ఉన్నారు. ఇదిగోండి మనకి గుడి అయితే ఇదిగోండి ఈ సైడ్. ఇక్కడ వచ్చేసరికి కొంతమంది ఎవరి కాళ్ళు ఇంకా పూజలు చేసుకునే వాళ్ళు ఇల్లు కానీ ఇదంతా అడవుడిగా ఉంటుంది. పొద్దున్న టైం కదండి. పొద్దున్న టైము కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. అదే కొద్దిగా ఖాళీగా ఉంటుంది. అదే సాయంత్రం 4 కాంచి 5 కాడి నుంచి అయితే కొద్దిగా అడవుడిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మనకి గుడి వచ్చేసరికి ఎంట్రన్స్ ఇది అనమాట మనకి. ఇక ఈ సైడ్ అయితే ఈ షాపులు ఇంకా ఈ జెయింట్ వీళ్ళు కొలంబస్ ఇవన్నీ ఇంకా హడావుడిగా ఉంటుంది. నైట్ అయితే ఇంకా లైటింగ్ అనే హడావుడిగా ఉంటుంది. ఇక అదండి. ఇక మనమైతే ఇంక ఇది కొంచెం దాటంగానే మన వర్క్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది దాటంగానే మన వర్క్ కూడా సెంటర్ అయితే ఇదండి. ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ పెడతారు.
మనమైతే ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే బిల్డింగ్. ఇక్కడైతే మనకి చిన్న చిన్న చిల్లర వర్క్లు అయితే ఉన్నాయి. వర్క్లు అయితే చవ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి బాస్కెట్కి సంబంధించిందండి. లోపల మేము లాస్ట్ టైం ప్లైవుడ్లు వాడాం. ప్లైవుడ్లు వాడినా సరే ఎంత చాలా అయిందిలేండి. 10-15 ఏళ్ళు అయింది అనమాట మనం వర్క్ కూడా చేసి. ఇదైతే బాగా అయితే పాడైపోయింది. మేము మొన్న ఆచారం వెళ్ళినప్పుడు చూడలేదు. ఇంక ఇదైతే చూసి కొత్త ప్లైవుడ్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడే ఉయ్యూరులో మనం. గదిలో అయితే హ్యాండిల్స్ అవి వేసామండి కొత్తవి. పాత ఏమో ఇరిగిపోయినాయి. పాత మోడల్ ఇవి అయితే ఇరిగిపోయినాయి అనమాట. ఎక్కువ మ్యాగ్నెట్ పవర్ వల్ల ఆ బీడ్ వల్ల ఇరిగిపోయినాయి. ఇవి అయితే కొద్దిగా మంచి తీసుకొచ్చి అయితే వేసాం మనం. అంత మనం చేసి దగ్గరగా ఒక 10-15 ఏళ్ళు అయిద్ది అనుకుంటా. కబోర్డ్లో అయితే నువ్వుడ్ది ఇది. ఈ ఫ్లవర్ డిజైన్ కార్వింగ్ ఇవ్వచ్చు అనమాట. ఇదైతే ఇలా చేయించాం. పైన వచ్చేసరికి రన్నింగ్ అద్దాలు పెట్టాం. ఇక వచ్చేసరికి ఈ గదిలో వచ్చేసరికి ఈ పైప్ ఒకటి అయితే ఇలాంటి గుబ్బలు పాత మోడల్ గుబ్బలు అయితే వేసాము. ఇదైతే పాడైపోయి ఇరిగిపోయినాయి అనమాట. మనం ఇప్పుడు స్టీల్ వేసాం అనమాట. ఇది ఒకటి అయితే వేసాం దీనికి. ఈ గదిలో అయితే ఈ వర్క్ అయితే చేసాం. ఇక్కడైతే ఈ గదిలో అయిపోయింది. కిచెన్ అయితే మొత్తం ప్లైవుడ్ అయితే మొత్తం పాడైపోయింది. ఇదైతే కొత్త ప్లైవుడ్ అయితే ఇక్కడే కొనుక్కొచ్చామండి. మనం వచ్చినప్పుడు మనం సరిగా చూడలేదు. ఈ ప్లైవుడ్ అయితే ఇక్కడే కొనేసి ఇంకా ఇదైతే కొన్ని హ్యాండిల్స్ అయితే పాడైపోయినాయి. పాత మోడల్ హ్యాండిల్స్ ఇదైతే మనం కొత్త హ్యాండిల్స్ తెచ్చి పోయిన వరకు అయితే వేసాం అనమాట. బేరింగ్లు కూడా కొత్త బేరింగ్లు వేసాం మొత్తం. ప్లైవుడ్ లోపల ప్లైవుడ్ బేరింగ్లు ఇవ్వండి. ఇదైతే ఇక్కడైతే కిచెన్లో అయితే ఈ వర్క్ అయితే చేసాం. ఇక చిన్న చిన్న చిల్లర వర్క్లు హ్యాండిల్స్ అవి లూజ్ అయితే బిగించేసాం అనమాట. కిచెన్లో అయితే ఇదైతే అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి డోరు బాగా రిపేర్లో ఉందన్నమాట. ఇది చెత్తబట్టి దిగిపోయింది కమ్మి. ఇప్పుడైతే మనం అయితే ఇది పైకి లేపుతున్నాం. పైన మొక్కు తీరా పవనం ఎక్కేళ్ళు కొద్దిగా. ఓకే, కమ్మి చెదరమూలంలో అయితే కమ్మి అయితే లూజ్ అయిపోయిందండి. మనం ఏం చేసామంటే కొద్దిగా కింద దిగిపోయింది. దిగిపోతే మనం కింద పచ్చేసి పైకి లేపి గొబ్బెమ్మలు అయితే వేసాం అనమాట. గట్టిగా ఉంటాయి. మొన్న అయితే డోర్ పడలేదు. ఇప్పుడు ఈ మేఘలు వేసిన తర్వాత అయితే మనకి డోర్ అనేది ఇదైందనమాట. తీసేరా. ఈ డోర్ అయితే వర్క్ అయితే దీని వర్క్ అయితే అయిపోయింది. ఇది బాగా చదలబట్టేసి పాడైపోయింది. దీనికైతే మనం గొబ్బ మేకలు అయితే 3 వేసాం. అయిపోయింది. తీసే సామాన్లు పక్కన పెట్టుకో. తర్వాత ఈ గదిలోకి వచ్చేసరికి ఇది కూడా డోర్ దిగిపోయింది. ఇది కూడా సరి చేసాం అనమాట. దీనికి వచ్చేసరికి బొందు ఒకటి అయితే పోయింది. రిపేర్ వర్క్. ఇది కొత్త బొందు స్టీల్ బొందు అయితే వేసాము. ఇవన్నీ మనం చేసినాయి. కబోర్డ్లు కూడా ఎప్పుడు చాలా అయింది చేసి మేము. డోర్లు అయితే ఏం పాడవలేదు. హ్యాండిల్సే కొద్దిగా బ్రేక్ అయినాయి. హ్యాండిల్స్ అయితే కొత్త చేసాం అనమాట. అలాగే ఇది కూడా కట్టన్ అయితే మామూలుగా అంగుళం ఎలక ల్యాంపులు అయితే తెచ్చి అవి అయితే వేసాం అనమాట. మనం ల్యాంపులు కూడా ఇక్కడ అయితే ఇక్కడైతే ఇక్కడ ఒక కట్టన్ పైప్ అయితే ఒకటి వేయాలి. అంటే ఇది చండాలంగా ఉందని చెప్పి ఇది ఒకటి అయితే వేయాలన్నమాట మనం. ఇదైతే మనకైతే గడి అయితే పడట్లేదండి. కొద్దిగా డోర్లన్నీ దిగిపోయి పచ్చి మీద ఉండడం వల్ల మెల్లు వచ్చేసినాయి. బాగా బెండ్ వచ్చేసింది అనమాట. ఇదైతే కొద్దిగా సరి చేయాలి. కొద్దిగా అనాబాండ్ ఇలాంటివి ఏమన్నా డోర్లు దిగిపోయినప్పుడు అనాబాండ్ వేసుకుంటే కొద్దిగా డోర్ అనేది మనకు దెక్కకుండా ఆగిద్దండి. ఇకైతే ఆ ఉయ్యూరులో అయితే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే మేమైతే ఇప్పుడు జస్ట్ ఇంకా ఇప్పుడు వచ్చామండి. ఇంకా మొత్తం అంతా అక్కడ చిల్లర పనులన్నీ అవి చేసాం అనమాట.
ఇంక ఈ రోజుకైతే వర్క్ అయితే ఇంకా అక్కడ కంప్లీట్ చేసాం. ఇంకా రేపు ఎక్కడనేది రేపైతే వీడియోలో అయితే రేపు చూపిస్తాను మీకు. ఇదండి ఇంక ఈ రోజు అయితే వీడియో. అందరికీ బాయ్ బాయ్ అండి ఫ్రెండ్స్.